2025లో విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. సవాళ్లను ఎదుర్కొని పరుగుల మోత మోగించాడు. సీనియర్ గా టీమిండియా బ్యాటింగ్ భారాన్ని మోశాడు. ఇప్పుడు 2026లో భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతున్నాడు. న్యూజిలాండ్ తో సిరీస్ నుంచే పరుగుల వేట మొదలు పెట్టబోతున్నాడు. అయితే విరాట్ కోహ్లీని కొన్ని రేర్ రికార్డ్స్ ఊరిస్తున్నాయి. ఆ రికార్డులను కోహ్లీ బద్దలు కొట్టేస్తాడా లేదా అనేది ఆసక్తి రేపుతోంది. వన్డేల్లో స్టార్ ప్లేయర్ ఇప్పటి వరకు 14,557 పరుగులు సాధించాడు. 296 ఇన్నింగ్స్లోనే ఈ పరుగులు పూర్తి చేశాడు. మరో 443 పరుగులు సాధిస్తే 15,000 పరుగులు కంప్లీట్ అవుతాయి. వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచే అవకాశం ఉంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మాత్రమే 15,000 పరుగుల మార్కును దాటాడు. 452 ఇన్నింగ్స్లో సచిన్ 18,426 రన్స్ చేశాడు. వన్డేల్లో 15,000 పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా నిలవాలంటే కోహ్లీ 443 పరుగులు చేయాల్సిందే. అయితే 3 ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో కుమార సంగక్కర ఉన్నాడు. ప్రస్తుతం మూడో స్థానంలో విరాట్ కోహ్లీ నిలిచాడు. సచిన్ ఖాతాలో మొత్తం 34,357 పరుగులున్నాయి. సంగక్కర 28,016 పరుగులు సాధించాడు. విరాట్ ఖాతాలో ఉన్న పరుగులు 27,975. సంగక్కరను అధిగమించాలంటే కోహ్లీ ఇంకా 42 పరుగులు సాధించాలి. అప్పుడు రెండో స్థానానికి విరాట్ ఎగబాకుతాడు. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ లోనే సంగక్కరను భారత్ స్టార్ ప్లేయర్ దాటడం ఖాయంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ కెరియర్ లో సచిన్ 100 సెంచరీలతో టాప్ లో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో 84 సెంచరీలతో కోహ్లీ కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో తన రికార్డును కోహ్లీ మరింతగా మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. 3 ఫార్మాట్లలో కలిపి విరాట్ ఇప్పటి వరకు 145 హాఫ్ సెంచరీలు కొట్టాడు. మరో 5 హాఫ్ సెంచరీలు కొడితే 150 హాఫ్ సెంచరీల మార్కును టచ్ చేస్తాడు. ఈ ఘనత సాధించిన మూడో ప్లేయర్ గా రికార్డుల్లోకి ఎక్కుతాడు. ఈ జాబితాలో 164 హాఫ్ సెంచరీలతో సచిన్ టెండూల్కర్ టాప్ లో ఉన్నాడు. కుమార సంగక్కర 153 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఐపీఎల్ లోనూ విరాట్ కోహ్లీ కొన్ని రికార్డులు అందుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు పవర్ఫుల్ లీగ్ లో స్టార్ ప్లేయర్ 8,661 పరుగులు సాధించాడు. ఇంకో 339 పరుగులు సాధిస్తే మొత్తంగా 9,000 పరుగులు పూర్తవుతాయి. 9,000 రన్స్ సాధించిన తొలి క్రికెటర్ గాను రికార్డుల్లోకి ఎక్కుతాడు. ఒకే ఫ్రాంచైజీ తరపున ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాడిగాను కొనసాగుతాడు. ఐపీఎల్ లో 300 సిక్స్ల క్లబ్ లో కోహ్లీ చేరువలో ఉన్నాడు. 9 సిక్స్లు కొడితే 300 సిక్స్లు పూర్తవుతాయి. ఐపీఎల్ లో విరాట్ ఇప్పటి వరకు 8 సెంచరీలు సాధించాడు. ఎక్కువ సెంచరీలు కొట్టిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. మరో 2 సెంచరీలు సాధిస్తే ఐపీఎల్ లో 10 శతకాలు బాదిన తొలి క్రికెటర్ గా నిలుస్తాడు. మొత్తంగా ఈ ఏడాది కోహ్లీ ఏ రికార్డులు అందుకుంటాడనేది ఆసక్తి రేపుతోంది.